హాయ్ అండి అందరికీ వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు. నిన్న పొద్దున్న మొదటి రోజు అమ్మవారి పూజ వ్లాగ్ పెట్టాను. అలాగే నిన్న సాయంత్రం అంటే నైట్ అమ్మవారికి రాత్రి పూజ, సాయంత్రం కాదు రాత్రి పూజ కూడా నేను పెట్టానన్నమాట. ఎర్రటి మందార పువ్వులతో మళ్ళీ అమ్మవారిని అలంకరించుకొని అమ్మవారి పసుపు ప్రతిమ చేసుకున్నాను కదండి. దానికి అక్షింతలతో అష్టోత్తరం పూజ చేసుకొని ఉదయం తమలపాకు దీపం పెట్టాను కదా, సాయంత్రం కూడా తమలపాకు దీపమేనండి. ఏంటంటే ఏం చేయనవసరం లేదు, సాయంత్రం ఒత్తి మారిస్తే సరిపోతుంది. ఆ ప్రమిదిలో ఉన్న ఒత్తి తీసి కొత్త ఒత్తి పెట్టి నెయ్యి వేసుకొని దీపం పెట్టుకుంటే సరిపోతుంది. నిన్న సాయంత్రం నేను అలానే మళ్ళీ పూజ చేసుకున్నాను. అమ్మవారికి అష్టోత్తరంతో అక్షింతల పూజ చేసుకున్నాను. అలాగే అమ్మవారికి ఇష్టమైన ధూపం సమర్పించుకున్నాను. అలానే అమ్మవారికి మట్టి పాత్రలలో పరమాన్నాలు, ప్రసాదాలు అన్నీ పెట్టడం చాలా ప్రీతికరమంట అమ్మవారికి. కాబట్టి నిన్న బెల్లంతో చేసిన అమ్మవారికి ఇష్టమని చెప్పేసి బెల్లం పరమాన్నం చేశాను. అమ్మవారికి ఇష్టమని బెల్లం పరమాన్నం మట్టి పాత్రలో పెట్టి అమ్మవారికి నైవేద్యం సమర్పించాను అన్నమాట. అలాగే ఈరోజు ఉదయం రెండవ రోజు అమ్మవారి పూజ కూడా నిర్విఘ్నంగా ఎంతో ఆనందంగా జరిగింది. అమ్మవారికి అష్టోత్తరం చదువుకొని అమ్మవారికి పూలతో పూజ చేశాను. అలానే అమ్మవారికి ఇష్టమైన చిలకడ దుంపలు, అలానే దానిమ్మ గింజలు, యాపిల్ కాయ, ఎర్రటివి ఏవైనా కూడా అమ్మవారికి ఇష్టమంట. అలాగే కందదీపం, ఈరోజు శుక్రవారం కాబట్టి ప్రత్యేకించి కందదీపం పెట్టుకున్నాను. అమ్మవారికి చాలా ప్రీతికరమంట కందదీపం. అందుకని చెప్పి ఈరోజు కందదీపం పెట్టుకొని అమ్మవారిని మనసారా పూజించుకున్నాను అన్నమాట.